కళానిధి శేషరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి పిచ్చి లేసినట్టు కనిపిస్తూ ఉంది. తన దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలతో ప్రపంచాన్ని 15 సార్లు క్లోజ్ చేయగలను అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. మరోసారి 150 సార్లు అయినా సరే ప్రపంచాన్ని స్మాష్ చేయగలను అని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఆయన మానసిక స్థితికి సంబంధించినటువంటి అంశంగా కనిపిస్తుంది. ఆయన మానసిక స్థితి బాగలేదు, అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడా అనిపిస్తుంది. ప్రపంచాన్ని తన వద్ద ఉన్నటువంటి అణ్వాస్త్రాలతో అన్ని సార్లు స్మాష్ చేస్తూ ఉంటే మిగతా దేశాలు కాముకుంటాయా? మిగతా దేశాల దగ్గర ఏమీ లేవా? ఆయన ప్రయోగించేటువంటి అణ్వాయుధాలని అడ్డుకునేటువంటి సైన్యం లేదా? కానీ ఆయన ప్రపంచాన్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారు నాకు మంచి స్నేహితుడు అని చెప్పి చెప్తున్నాడు. త్వరలో నేను ఇండియాలో పర్యటించబోతున్నాను, ఇండియాకి రమ్మని చెప్పి తన స్నేహితుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నేను ఇండియా వెళ్ళటానికి ఈ ఇయర్లో ప్లాన్ చేస్తున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇండియాకి ఎందుకు వస్తున్నారు? ఊరికే రారు. ప్రపంచంలో అత్యంత పెద్ద మార్కెట్ ఇండియా అని చెప్పి అమెరికా భావిస్తుంది. అమెరికా అధ్యక్షుడు బేసిక్గా రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను వ్యవహార శైలి రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళ దుందుడుకుతనం, అలాంటి అగ్రెసివ్నెస్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇండియాని దోచేసుకోవాలి, ఇండియా పెద్ద మార్కెట్, నాసిరకంగా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇండియాకి డంప్ చేస్తే ఇండియాలో అమ్ముకోవచ్చు, ఇలాంటి భావన అమెరికాలో ఉంది, అమెరికా కంపెనీల్లో ఉంది, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఉంది. నాణ్యత లేనటువంటి వస్తువులను కూడా ఇండియాలో అమ్ముకోవచ్చు అనేటువంటి భావంతో అమెరికా ఉందనేది అంతర్జాతీయంగా ఉండేటువంటి నిపుణులు తరచూ చెప్తూ ఉంటారు. ఇంకా ఏ దేశంలో కూడా పనికిరానటువంటి వస్తువులను కూడా డంప్ చేసేసి అమెరికా నుంచి ఇండియాకి వాటిని అమెరికా వస్తువులు అని చెప్పేసి ఇక్కడ అమ్ముకోవచ్చు, భారతదేశం యొక్క సంపదను తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ఆయన టాలెంట్. ఆయన చెప్తారు, నరేంద్ర మోడీ గారు చాలా మంచోళ్ళు, నాకు మంచి స్నేహితుడు, అందుకే నేను ఫోన్ చేయగానే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును తగ్గించేశారు. గతంలో కొనుగోలు చేసినటువంటి పరిణామాన్ని చాలా తగ్గించేసాడు, పరిమాణం చాలా తగ్గింది, ఇప్పుడు క్వాంటిటీ చాలా తగ్గింది, ఇప్పుడు అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్నాడు, నేను ఫోన్ చేసి చెప్పినందువల్ల అని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారిని పదే పదే ఆయన డిగ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో నాకు మంచి స్నేహితులు అంటారు, నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని నేను చెప్తాను ఆపేశానని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. దాదాపుగా ఇప్పటికీ కొన్ని పదుల సంఖ్యలో పదుల వేదికల మీద చెప్పుంటారు, పదుల సంఖ్య వేదికల మీద చెప్పుంటాడు ఆయన. ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ భారతదేశం మధ్య నేను ఆపానని చెప్పి చెప్తారు. ఈ మధ్య మళ్ళీ కొత్త పాట అందుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా 5 కాదు 8 యుద్ధ విమానాలు కూలిపోయినాయి అని చెప్తున్నారు. మరి ఆ యుద్ధ విమానాలు ఎవరు అనేది చెప్పట్లా. 5 నుంచి 8 యుద్ధ విమానాలు కూలిపోయినాయి. ఫస్ట్ ఏమో 5 కూలిపోయినాయి అన్నారు, ఒవెల్ హౌస్లో అక్కడ అమెరికాలో, వాషింగ్టన్ డీసీలో ఉండేది. ఇప్పుడేమో ఈ రీసెంట్గా 8 యుద్ధ విమానాలు కూలిపోయాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే అవి ఎవరికి కూలిపోయాయి? అసలు ఎవరు యుద్ధాన్ని ఆపేశారు? యుద్ధాన్ని ఆపమని ఎవరు చెప్పారు అని అంటే నేనే చెప్పాను యుద్ధాన్ని ఆపమని, నేను చెప్పబట్టే యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నారు. మొత్తం ప్రపంచంలో 8 యుద్ధాలను ఆపేశాను, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తే కనుక నేను నేరుగా స్వర్గానికి వెళ్ళిపోతాను, స్వర్గం అంచుల్లో ఉన్నాను నేను, అంత యుద్ధాలను ఆపేసిన కారణంగా నాకు స్వర్గ ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపితే ఆ స్వర్గ ద్వారాల నుంచి స్వర్గంలో పడిపోతానని చెప్పి చెబుతున్నాడు ఆయన. అంటే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేసేటువంటి ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఉపకాయం ఇలాంటివి ఉన్నవాళ్ళు మా దేశానికి అవసరం లేదు, వీసాలు మేము ఇవ్వము అని చెప్పి మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమెరికన్ కాన్సులేట్కి అన్నిటికి కూడా ఇలాంటి మార్గదర్శకాలు వెళ్ళిపోయాయి. అంటే ఇక నుంచి అమెరికాకు వెళ్ళాలన్నా, లేదంటే అమెరికాలో జాబ్ చేయడానికి వెళ్ళాలన్నా మీరు ఆరోగ్యవంతులైన అయి ఉండాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అయితేనే అమెరికా ఫ్లైట్ ఎక్కనిస్తారు, లేదంటే అమెరికాకు వద్దు అని చెప్తున్నాడు ట్రంప్. రీసెంట్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పెట్టారు ఆయన, అమెరికా ప్రెసిడెంట్ రెండోసారి కాగానే. ఆ తర్వాత ఏం చేశారు? చేతులు కాళ్ళు కట్టి కొంతమందిని ఆయా దేశాలకు పంపించేశాడు, కొంతమంది జైల్లో పెట్టించారు. ఆ తర్వాత స్టూడెంట్స్ని కట్టడి చేశారు రాకుండా. ఇప్పుడు దాదాపు అమెరికా
లో ఉన్నటువంటి యూనివర్సిటీ సగం పైగా ఖాళీగా ఉన్నాయి. అటువైపు చోట్ల ఇండియన్ స్టూడెంట్స్ దాంతో ఖాళీగా ఉన్నాయి. H1B వీసాదారుల్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేస్తూ $1,00,000 ఫీజు అని చెప్పేసి అన్నాడు. H1B వీసాకు అప్లై చేయాలంటే ఎవరికి, అమెరికేతర దేశస్తులు ఎవరైనా సరే H1B వీసా అప్లై చేసుకోవాలంటే $1,00,000 అన్నారు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఐటీ సమస్యలు లబోదిబోం అంటున్నాయి. ఇక రీసెంట్గా హైయర్ అనేదాన్ని ఒకటి తీసుకొచ్చారు. హైయర్ అంటే ఏంటి, వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు అమెరికా నుంచి కొన్ని ప్యాకేజీలు తీసుకొచ్చుకుంటాయి, కాంట్రాక్ట్ తీసుకొచ్చుకుంటాయి. అవి ఆయా దేశాల్లో కంప్లీట్ చేసి ఆ ప్యాకేజీని అక్కడ పంపిస్తాయి. ప్రాజెక్ట్ అంటారు. ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చుకుంటారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పంపిస్తారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినందుకు కొంత అమౌంట్ మాట్లాడుకుంటారు, కాంట్రాక్ట్. ఆ అమౌంట్ అమెరికా నుంచి పంపిస్తారు ఆయా దేశాలకి. పంపించేటప్పుడు 25% నేను ట్యాక్స్ వేస్తాను, హయ్యర్ ట్యాక్స్ వేస్తానని చెప్పి అంటున్నారు. దీంతో ఆ దేశం, అమెరికా దేశం వైపు చూడటానికి మిగతా దేశాల్లో ఉండే ఐటీ కంపెనీలు భయపడుతూ ఉన్నాయి, హైరాణ పడుతూ ఉన్నాయి. మరి ఈ కారణంగా కొంతమంది ఏమంటున్నారంటే అమెరికా నుంచి మనకి కంపెనీలు వచ్చేస్తాయి, ఇలాంటి రిస్ట్రిక్షన్ పెడితే అంటున్నారు. అమెరికా నుంచి కంపెనీలు రావు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అమెరికా మీద డిపెండ్ ఉన్నాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. 70% ఐటీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అమెరికా నుంచే తీసుకోవాల్సిందే, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తీసుకోవాలి. సో అవుట్సోర్సింగ్ ఇక నుంచి ఉండే ప్రసక్తే లేదు. ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మానసిక వైకల్యం ఉన్నా, ఉపకాయం ఉన్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా మీరు వీసాకి అర్హులు కాదు, అమెరికా వీసాకి అని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. మరి ఇతని మానసిక స్థితి ఏంటి? అమెరికా దేశంలో ఉన్నటువంటి ట్రంప్ యొక్క మానసిక స్థితి ఏంటి? ట్రంప్ మానసిక స్థితి బాగుంటే తాను దలుచుకుంటే నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, నేను 15 సార్లు ఈ ప్రపంచాన్ని స్మాష్ చేయగలనని చెప్తున్నాడు. మరికొన్నిసార్లు 150 సార్లు నేను ఈ ప్రపంచాన్ని స్మాష్ చేసే అంత అణ్వాయుధ సంపద నా దగ్గర ఉందని చెప్తున్నారు. మరి ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉంటే ఈ విధమైనటువంటి కామెంట్స్ అమెరికా అధ్యక్షుడి హోదాలో ఎవరైనా చేస్తారా? చేసే అవకాశం ఉందా? ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా రష్యానో, చైనానో, భారతదేశానో లేదా ఇంకో దేశాన్నో భయపెట్టాలని చూస్తున్నారు. భయంతో ఏది కాదు, ఏది సాధించాలన్నా అభిమానం, ప్రేమతోటి సాధించగలము అనేది మన గ్రంథాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. కానీ ఆయన చదువులో ఆయన చదివింది వేరే. ఇప్పుడు ఆయన ఏమంటారు, అణ్వాస్త్రాలు మీరు తయారు చేయొద్దు అంటారు, రష్యాని, చైనాని మీరు తయారు చేయొద్దు అంటారు. కానీ మేము మాత్రం తయారు చేస్తామని చెప్తున్నాడు ఆయన. ఆ దేశంలో ఉండేటువంటి సైంటిస్టులకి మీరు అణ్వాయుధ ప్రయోగాలు స్టార్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 3వ ప్రపంచ యుద్ధానికి ఆయనే కాలు దూవుతున్నారా? లేదంటే అమెరికా దేశం లాగా అమెరికా దేశం కింద అన్ని దేశాలు ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారా? ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, న్యూయార్క్లో జహరాన్ గెలిచారు, డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆయన గెలవగానే ఆయనకి చిర్రెత్తిపోతుంది ట్రంప్కి. రిపబ్లికన్స్ క్లోజ్ అయిపోయి అనే యాంగిల్లో అక్కడ అమెరికాలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో పిచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను ప్రపంచాన్ని స్మాష్ చేయగలను, నా దగ్గర అన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే భయపడి చేయటమా, లేదంటే తన బలాన్ని ప్రపంచానికి చాటమా? ఏ కోణం ఆయన స్టేట్మెంట్లో కనిపిస్తుంది అనేది మీరు ట్రోల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.